2029 ఎన్నికలే టార్గెట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారా? అసలు ఆ డిఫరెంట్ అంశం ఏంటి అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకవేళ ఆయన నిజంగా ఆ వ్యూహాన్ని ఫాలో అయితే ఆ వ్యూహం అనేది బయటికి ఎలా లీక్ అయ్యింది అనే దాని మీద ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. కానీ ఆ వ్యూహం ఏంటి అంటే నిజంగా సూపర్ అంటే సూపర్ వ్యూహంగానే ఉంది. ఎందుకు అంటే 2029 అంటే ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఆల్రెడీ 2.5 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి ఇంకొక 2.5 ఏళ్ళు ఉంది. 2.5 ఏళ్లకు ముందే అంటే ఎన్నికలు అనగానే చాలామంది ఒక 1 ఇయర్ ఉంది అన్నట్టుగా మాట్లాడతారు. ఆ 1 ఇయర్ ఉంది కదా ఆ ఉద్దేశంతో రకరకాలుగా మొన్న పాదయాత్రల గురించి కూడా మనం విన్నాము. ఒక సంవత్సరం తర్వాత పాదయాత్ర చేస్తా, లేకపోతే ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పాదయాత్రలు చేస్తా, ఇలాంటి వ్యూహాలతో ఉన్న ఈ రోజుల్లో ఆల్రెడీ 2.5 సంవత్సరాలు ఉండంగానే ప్రత్యేక ఫోకస్ నిజంగా ఆశ్చర్యం అనిపించింది. సో అందుకే ఆ పాయింట్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చా. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియచేయండి. అయితే ఈ వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారికి తిరుగు ఉండదట. ఫ్యూచర్లో మాత్రం 2029లో కనుక ఆయన అనుకున్నట్టుగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి తిరుగుండదు అని చాలామంది చెప్తున్న మాట. ఇంతకీ ఆ వ్యూహం ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే 2024 ఎన్నికల్లో కేవలం 21 సీట్లు మాత్రమే తీసుకున్నారు అని ఆయన్ని నిందించారు. కానీ తీసుకున్న 21 స్థానాల్లో కూడా ఆయన ఎంత బలంగా నిలబడ్డారు, ఎంత బలంగా ప్రచారం చేశారు, ఎంత ఆత్మనిర్భరంతో ప్రజలకు అట్రాక్షన్గా మాట్లాడుతూ తను ఏం చేస్తాను, నేను గనక పని చేయకపోతే నన్ను ప్రశ్నించండి అన్న మాటని పదే పదే జనంలోకి తీసుకువెళ్ళి నాకు ఒక్క అవకాశం, మీ ఇంటి పెద్దగా ఒక్క అవకాశం ఇవ్వండి, పని చేయకపోతే అడగండి అన్న మాటని పదే పదే జనంలోకి తీసుకువెళ్ళి 2024లో 21 అంటే 21 సీట్లు ఎన్నైతే స్థానాలు అనుకున్నారో అన్ని స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేటుతో ప్రథమ స్థానంలో నిలిచారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాదు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా స్థానాలు పెరగబోతున్నాయి. అంటే ఒకవేళ డీలిమిటేషన్ వల్ల స్థానాలు పెరగకపోయినా నెక్స్ట్ 2029 ఎన్నికలకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా 21 సీట్లతో మాత్రం సరిపెట్టుకోరు అనేది పక్కాగా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాట. ఖచ్చితంగా ఆ స్థానాల సంఖ్య పెరుగుతుంది. కానీ ఇప్పుడు తెరపైకి డీలిమిటేషన్ అనే మాట వచ్చింది. అంటే ఏంటి? అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. జనరల్గానే ఉన్న వాటిల్లోనే జనసేన నెక్స్ట్ 2029కి స్థానాలు పెంచుకునే ఉద్దేశంలో ఉంటే ఆల్రెడీ ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల ఇంకా స్థానాలు పెరుగుతాయి కాబట్టి ఆ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే దాదాపు ఆ సంఖ్య 60 నుంచి 100 లోపు ఉండే అవకాశం అయితే ఉంది అన్నట్టుగా చాలామంది చెప్పుకుంటున్న మాట. మరి పిఠాపురం, ఇప్పుడు పిఠాపురం గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే పిఠాపురాన్ని ఏ విధంగా ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేసేలా ఆయన పావులు కదుపుతున్నారో, అసలు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్న పేరు ఏ రోజైతే వచ్చిందో అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నియోజకవర్గం ఇది, వాళ్ళకు సంబంధించిన నాయకులు ఉండే నియోజకవర్గం ఇది అనే పేరుని బయటకు తీసుకురావటానికి పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహాత్మకంగా జనసేన పార్టీ ఎక్కడైతే బలంగా ఉంటుందో ఆ బలంగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల లిస్టును అయితే తెప్పించుకున్నారట. ఇంకో విషయం ఏంటంటే అది కూడా చిన్న చితక నాయకులతో కాదు, వ్యూహాత్మకంగా వ్యవహరించే నిపుణులతో కూడిన ఒక కమిటీని, ఒక బృందాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు ఎక్కడెక్కడ బలం ఉంది అనే దాని మీద సర్వే నిర్వహించి ఒక లిస్ట్ అయితే తయారు చేసి ఆయన దగ్గర పెట్టుకున్నారట. మరి ఎలక్షన్స్కి 2029 ఎలక్షన్స్కి ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఈ 2.5 ఏళ్లలో కూడా జనసేన పార్టీకి సంబంధించి ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అంటే ఖచ్చితంగా బలమైన నాయకులు ఉండాలి. పవన్ కళ్యాణ్ ఫోటో చూసి మాత్రమే ఇప్పటిదాకా ఓట్లు వేశారు. అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులు పిఠాపురంలో ఏ విధంగా ఆదర్శ నియోజకవర్గంగా చేశారో ఇలా జనసేనకు సంబంధించిన వాళ్ళు కనుక తమ నియోజకవర్గంలో ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది అన్న ఉద్దేశం ప్రజల్లో కల్పించి మరీ
జనసేన అనే ట్యాగ్ ఉంటే చాలు నాయకులు ఎవరైనా సరే అన్న ఆలోచన ఉండేది. అలా కాకుండా ఈసారి 2.5 సంవత్సరాలకు ముందే ఒక ప్లాన్ అయితే వేశారు. ఏ విధంగా అంటే ఆ జనసేన ఎక్కడైతే బలంగా ఉందో ఆ నియోజకవర్గాల లిస్ట్ అన్నిటినీ తెప్పించుకున్నారట. అయితే అదే నియోజకవర్గాల్లో ఇప్పుడు వాళ్ళు సపరేట్గా లేరు కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా అక్కడ టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. కాబట్టి మరి అటువంటి టైంలో ఉన్న టైము 2.5 ఏళ్ళు కాబట్టి ఎక్కువ శాతం ఫోకస్ చేసిన నియోజకవర్గాలు తీసుకొని ఆ నియోజకవర్గాలు ఖచ్చితంగా మాకు కావాలి అన్న ప్రతిపాదన అయితే పెట్టబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. ఇక 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈలోపు అక్కడ ఇన్ఛార్జీలను నియమించే పనిలో కూడా పడ్డారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇన్ఛార్జీలను నియమించి అక్కడ ఎటువంటి పనులు జరుగుతున్నాయి, ఎందుకు జరగట్లేదు, అసలు ఏం జరుగుతోంది అనే దాని మీద ఫోకస్ చేయండి. అభివృద్ధి జరుగుతోందా లేదా, ప్రజల సమస్యలు ఏంటి, మీరే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అవుతారు కాబట్టి మీరే అక్కడ స్థానికంగా ఎదగాలి, మీరు చూసుకోండి అన్నట్టుగా ఆ నియోజకవర్గాలకి ఆల్రెడీ ఈయన పవన్ కళ్యాణ్ గారు సంబంధిత జనసేన పార్టీ నాయకులను నియమించే పనిలో పడ్డారట. అయితే ఇన్ కేసు ఒకవేళ మనమైతే ఈ విధంగా జనసేన ఎక్కడైతే బలంగా ఉంటుందో అవి ఒకవేళ నియమించుకున్నా ఇన్ కేస్ అదే నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఏ విధంగా ఈ పిఠాపురానికి సంబంధించి వర్మన పవన్ కళ్యాణ అనేది ఒకరికొకరు త్యాగాలు చేసుకున్నారు అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు కదా, అదే కూడా జరగాల్సి వస్తే మీరు కూడా సంసిద్ధంగా ఉండాలి అంటూ కూడా వాళ్ళ సేనని సిద్ధం చేస్తున్నారంట పవన్ కళ్యాణ్. మీరైతే ప్రస్తుతానికి ఈ విధంగా ఇన్ఛార్జులుగా ఉంటారు, ఆ లిస్ట్ అయితే వాళ్ళు తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళకు ముందే చెప్పుకుంటూ వచ్చారంట. సపోజ్ ఒక 50 నియోజకవర్గాలు తీసుకోండి, 50 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కూడా నియమించి అక్కడ జరుగుతున్నవన్నీ కూడా అబ్జర్వ్ చేసి అక్కడ జనసేన బాగా బలంగా ఉంది అనుకున్న టైంలో ఒకవేళ అక్కడికి టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మాకు ఆ ప్లేస్ కావాలని వస్తే, ఇవ్వాల్సి వస్తే మీరు అటువంటి త్యాగాలు కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు అంటే వాళ్ళని ఎంత సమన్వయం చేస్తున్నాడు, ఎంత సిద్ధం చేస్తున్నాడు అనేది ఒక్కసారి ఆలోచించకండి. ఇది వ్యూహాత్మమే కదా, ఇది వ్యూహమే కదా, ఇంత ఖచ్చితమైన వ్యూహంతో ఆయన ముందుకెళ్తున్నాడు. ఓ పక్క సినిమాలు చేసుకుంటున్నారు, ఆ డబ్బుని ప్రజాసేవకు ఉపయోగిస్తున్నారు, ఓ పక్క పార్టీకి సంబంధించి బలోపేతానికి కృషి చేస్తున్నారు, ఓ పక్క డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, అట్లాగే గ్రామీణాభివృద్ధి శాఖ, ఇట్లా 4-5 శాఖలు తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఓ పక్క కేంద్రానికి సంబంధించి నిధులకు తీసుకురావడానికి ఢిల్లీ వెళుతున్నారు, ఓ పక్క ఫ్యామిలీని చూసుకుంటున్నారు. ఇవన్నీ చూసుకుంటూ కూడా మళ్ళీ 2029 ఎన్నికలకు సంబంధించి సంసిద్ధమవుతున్నారు. ఈసారి ఏ విధంగా 21 సీట్లను స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్లతో కొట్టామో అదేవిధంగా ఈ నియోజకవర్గాలు తీసుకుంటే ఖచ్చితంగా ఏదైతే ఎక్కడైతే జనసేన బలంగా ఉంటుందో అవి ఖచ్చితంగా కొట్టి తీరాలి. అదేవిధంగా 100% స్ట్రైక్ రేట్ అనేది ఖచ్చితంగా రాసి పెట్టాలి అన్నట్టుగా ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు అనే ఆలోచన అయితే ప్రస్తుతానికైతే మాట్లాడుకుంటున్నారు చాలామంది కూడా, నిపుణులతో సహా. అయితే ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ అయితే ఈ విషయం బయటకు ఎలా వచ్చింది అనేది కొంతమంది మాట. వ్యూహం అయితే నిజంగా చాలా బాగుంది అని కొంతమంది చెప్తుంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు అనేది రకరకాలుగా ఊహాగానాలతో చాలా మంది మాట్లాడుకుంటారు. మరి అటువంటి టైంలో ఇంత మంచి వ్యూహం బయటకు ఎలా వచ్చింది? లీకేజ్ చేశారు, ఎవరైనా లీకేజ్ చేశారా లేకపోతే ఎవరైనా ఈ విధంగా చేశారా అనే దాని మీద కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే సర్వేలు నిర్వహిస్తున్నప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటారు కాబట్టి అటువంటి దాని మీద ఏమైనా బయటకు వచ్చిందేమో అని కొంతమంది చెప్తుంటే, కొంతమంది జనసేనలో కూడా ఉన్నారు ఇలాంటి బయటకు చెప్పేవాళ్ళని కొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ వ్యూహం అయితే సూపర్గా ఉందని చెప్పి చాలామంది అంటున్నారు. సో నిజంగా ఇది గనక జరిగితే, ఈ విధంగా మళ్ళీ 100% స్ట్రైక్ రేట్ గనక ఉంటే, 2029 ఎన్నికల్లో గనక ఉంటే ఖచ్చితంగా జనసేనకు అయితే తిరుగులేదు అని చాలామంది చెప్తున్న మాట. అయితే పవన్ కళ్యాణ్ గారు అంత ఆలోచన లేకుండా స్ట్రాటజీలను అంత బహిరంగంగా చెప్పే వ్యక్తి అంటే అస్సలు కాదని కూడా మాట వినిపిస్తోంది. అయితే మొత్తానికి వ్యూహం అయితే బాగుంది. ఇలాంటి వ్యూహాలకి పదునైన వ్యూహాలే రచించే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆల్రెడీ 2024లో తెలిసింది కాబట్టి చూద్దాం ఇంకా సరికొత్త వ్యూహాలతో వస్తారా లేకపోతే ఇదే వ్యూహాన్ని కొనసాగిస్తారా అని తెలియాలంటే మనం కూడా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.